రేపే ఎంతో శక్తివంతమైన చవితి. సింహరాశి వారికి జరిగేదిదే. కోట్లు గడించే యోగం. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి నుండి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. చేతి నిండా సంపాదన అయితే ఉంటుంది. అలానే కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సింహరాశి వారికి కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అతిపెద్ద సమస్య అనేది తీరటం వల్ల వీరికి కొండంత భారం దిగిందనే భావన ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. చేసుకునే ప్రతి పనిలో కూడా అనుకూలత సిద్ధిస్తుంది. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో అనుకూలంగానే ఉండబోతుంది. అయితే మీకు నూతన వ్యాపార ప్రారంభాలు లేదా నూతన పెట్టుబడుల కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంలోనే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. నూతన ప్రారంభాలకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పాత పార్ట్నర్ల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వివాదాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. కొత్త పార్ట్నర్షిప్లు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల ద్వారా మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సకాలంలో రుణాలు అనేవి లభించడం వల్ల రెట్టింపు ఆనందంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం సింహరాశి వారికి ఈ సమయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలని కొంచెం అశ్రద్ధ చేసి ఉంటారో వాటిలో కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అతిపెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చిన్న సమస్యను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం పారిశ్రామిక రంగంలో కొంచెం నిరుత్సాహంగా ఉండటం వల్ల నూతన పెట్టుబడులకి ప్రారంభాలకి ఏవైనా పనులు చేస్తున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన విద్యార్థుల్లో పుట్టుక నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. రాశికి సంబంధించిన విద్యార్థులు కళాశాలలు లేదా పాఠశాలలో ఏవైనా కార్యక్రమాలు అయినప్పుడు వాటిని ముందుండి నడిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, కోరుకున్న ప్రదేశాలలో ప్రవేశం అనేది లభించడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ప్రతి పనిని కూడా ప్రణాళికలు వేసుకుని దాని పరంగా చేయటం వల్ల ఎప్పుడూ కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఇతరులు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇతరులు తమ కష్టాలు కానీ లేదా తమకున్న సమస్యలు కానీ సింహరాశి వారితో చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే వీరిచ్చే సలహాలు లేదా సూచనలు అనేవి పాటించడం వల్ల వారికి వాటి నుండి కొంత ఉపశమనం అయితే లభిస్తుందని వారు భావిస్తారు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాచి అడగడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడూ కూడా తనకున్న దాంట్లో ఒకరికి పెట్టడానికి చూస్తారు తప్ప ఒకరి దగ్గర నుంచి లాక్కోవడానికి కానీ లేదా ఒకరిని బాధ పెట్టడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఎంతో సున్నితమైన
ప్రశాంతమైన మనస్తత్వం ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. గత కొంతకాలం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేదా ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ అన్ని నిరుత్సాహ ఫలితాలు ఏర్పడుతూ మానసికంగాను శారీరకంగాను అలసిపోయి ఎంతో ఒత్తిడిగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగ పరంగా మీకు వాతావరణ మార్పు కారణంగా ఉద్యోగంలో ఉత్సాహమైన ఫలితాలు అయితే పొందుతారు. అలానే కొత్తగా వచ్చే పై స్థాయి అధికారులు కూడా మీకు ఎంతగానో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి పరంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. వీటిని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య ఇతరుల వల్ల ఎంతో కాలంగా విడిపోయేంత వరకు కూడా వివాదాలు వెళ్ళిపోయి ఉంటాయి. అయితే ఈ సమయంలో వారి మధ్య ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోవడం, వారు చేసుకున్న తప్పులు తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మరలా మునపటిలా జీవితాన్ని కలిసి ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు. ఇటువంటి సమస్య నుండి మీరు బయటపడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. సంతానంతో అధిక సమయాన్ని కేటాయించడం, అలానే సంతానం యొక్క వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎంతో కాలంగా మీకు తండ్రి గారి యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే సింహరాశి వారి యొక్క ఆరోగ్యం కూడా మునుపటితో పోలిస్తే మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించిన రైతులకు మాత్రం ఈ సమయంలో రుణ ఒత్తిడి అనేది పూర్తిగా తీరిపోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారు. రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీకు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదా వేసేటువంటి ప్రణాళికలు, మీ యొక్క ఆలోచన శక్తి ఏదైతే ఉందో దాన్ని చూసి మీ యొక్క శత్రువులు ప్రత్యర్థులు అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అనుకూలమైన నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాజకీయ పరంగా ఆశించిన ఫలితాలకు దగ్గరలోనే ఉన్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది నమ్మిన వ్యక్తులు మీకు సమయానికి డబ్బు ఇవ్వకపోవడం వల్ల మీరు ఇవ్వవలసిన చోట ఇవ్వలేక అవమానాలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం ఈ సమయంలో కొంచెం మీరు కటువుగానే ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో వీలు పడదని చెప్పేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మొహమాటానికి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. తర్వాత మీరు మాటలు పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సింహరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కొరకు సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. అలానే వీలున్నట్లయితే ప్రతి ఆదివారం కూడా పాలతో చేసిన ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.